ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గత 5 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. అయితే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీలో మాత్రం 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే గత 5 రోజులుగా చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అనేది అధికమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికమవుతున్న ప్రదేశాల్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 10-15 ప్రాంతాలు ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అయితే ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు అయితేనేమి, దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు కారణంగా చలి తీవ్రత పెరుగుతోందని ఇక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే గతంతో పోలిస్తే గతంలో కంటే భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చలి తీవ్రత అనేది అధికంగా ఉందని చెప్పొచ్చు. సింగిల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత 19-20 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ ఒక్కసారిగా సాయంత్రం వేళలకు వచ్చినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత స్థాయిలు పడిపోతూ ఉన్నాయి. ఆదిలాబాద్లో నిన్న 5 డిగ్రీల సెల్సియస్కి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే భీంపూర్ మండలం అర్లిటీలో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అర్లీ గ్రామానికి విషయానికి వచ్చినట్లయితే దీన్ని మరో లంబసింగిగా అభివర్ణించవచ్చు. అయితే ఇక్కడ గతంలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈసారి కూడా ఈ ప్రాంతంలో చలి ప్రభావం చూపుతోందని చెప్పొచ్చు. అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా అయితేనేమి, ఇటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ చలి తీవ్రత అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూరియు, లింగాపూర్ మండలాల్లో చలి ప్రభావం అధికంగా చూపుతోంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే భీంపూర్ మండలంతో పాటు తలమడుగు, తాంసీ, అలాగే బోత్ నియోజకవర్గ పరిధిలో అనుకున్న 4-5 మండలాల్లో చలి గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా పెరిగిపోయిన ఈ చలి ప్రభావంతో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో ముఖ్యంగా చలి తీవ్రత కారణంగానే ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి తోడు గాలిలో కూడా కొంత ఇబ్బందితో శ్వాస సంబంధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఇంతటి చలి తీవ్రత అనేది లేదు. సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ నెలలో చలి తీవ్రత అనేది అధికంగానే ఉంటుంది. కానీ ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో చలి అనేది తీవ్రమైన రూపం దాల్చిందని చెప్పొచ్చు. దీనికి ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులు కూడా కారణమని ఇక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్లయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఇక్కడి జిల్లా ప్రజలను కలవరపెడుతున్న విషయం. ముఖ్యంగా భీంపూర్ మండలంలో ఇదివరకు చెప్పుకున్న మనం 4.5 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. అటు బేలాలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో 6 నుంచి 7-8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లోనైతే 4.5 డిగ్రీలకు కూడా పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా పెరిగిపోయిన చలి తీవ్రత కారణంగా జిల్లాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అయితే చలి తీవ్రత కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు వృద్ధులు కూడా మృతి చెందడం జరిగింది. చలి ప్రభావంతో అప్పటికే 70 ఏళ్ల పైబడిన వయసు ఉన్నటువంటి ఆ వృద్ధులు చలి తీవ్రత కారణంగా తట్టుకోలేక మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా ఈ చలి, అలాగే ఈ గాలి, ఈ శీతల గాలులు హేతు అవుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా పెరిగిపోయిన ఈ చలి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ పాఠశాలలు, అలాగే వ్యవసాయ పనులు, పొలం పనులకు వెళ్ళే రైతులు, కూలీలు కూడా ఉదయం వేళల్లో తమ పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అధికారులు పాఠశాలల పని వేళల్లో మార్పు చేస్తూ సమయాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం 9:45 నుంచి 4:30 గంటల వరకు పాఠశాల పని వేళలుగా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా పెరిగిపోయిన చలి ప్రభావంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్న పరిస్థితి. అట్లాగే ఉదయం తెల్లవారినప్పటికీ కూడా దట్టమైన పొగమంచులు కప్పుకొని రహదారులపై రాకపోకలకు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. అయితే తెల్లవారినప్పటికీ ఉదయం 10 దాటినప్పటికీ కూడా చలి తీవ్రత ఉంది. అలాగే దట్టమైన పొగమంచు ఆవహించి ఉండటంతో రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా కాలు తీసి బయట పెట్టేందుకు జంకే పరిస్థితి ఉంది. సాయంత్రం 5 తర్వాత బయటకు వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఉదయం 10 దాటినా కూడా బయటకి రావడానికి అనుమానం
వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా చలి తీవ్రత అనేది చూపుతుంది. మొత్తం మీద గతానికి భిన్నంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రమైన రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఈ చలి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే ఇప్పుడే ఈ చలి ప్రభావం ఇంతగా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఈ చలి ప్రభావం ఇంకెంత ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెనిన్, లోకల్ 18, ఆదిలాబాద్.